హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎవ్రీడే ఉపయోగించేటటువంటి సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ ఒక క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమంది కరెక్ట్గా చెప్తారో గెస్ చేయండి. చూడండి, సుజాత ఇంతకుముందే భోజనం చేసింది. సుజాత ఇంతకుముందే భోజనం చేసింది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఆన్సర్ ఎవరు ఫాస్ట్ కామెంట్ చేస్తారో చూద్దాం. ఓకే, సుజాత ఇంతకుముందే భోజనం చేసింది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయాలి. సో దీని రిలేటెడే మనం అన్ని సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అంటే ఒకవేళ మీకు ఇది ఆన్సర్ తెలియకపోతే వీడియో చూడండి, ఎగ్జాంపుల్స్ తోటి, తర్వాత మీరే కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి సెంటెన్స్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఫామ్ చేస్తామనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి. ఫస్ట్, కవిత ఇటీవలే పుష్ప మూవీ చూసింది. పుష్ప మూవీ చూసింది. చూడండి, ఇక్కడ కవిత ఇటీవలే పుష్ప మూవీ చూసింది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలనేది చూడండి. ఇక్కడ కవిత అంటే ఏంది? నౌన్. అంటే నార్మల్గా ఇది సబ్జెక్ట్ కిందికి వస్తుంది అనమాట. సో ఇంగ్లీష్లో ఫస్ట్ చూడండి, ఇంగ్లీష్లో ఎలా రాస్తారో చూడండి. కవిత ఇటీవలే పుష్ప మూవీ చూసింది. సో ఇక్కడ కవిత హ్యాస్ చూసింది అంటే పని అక్కడ అయిపోయింది కాబట్టి వాచ్డ్. కవిత వాజ్ వాచ్డ్ ది పుష్ప మూవీ. ఇటీవల అంటే రీసెంట్లీ. కవిత హ్యాస్ వాచ్డ్ పుష్ప మూవీ రీసెంట్లీ. ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. ఇది ఎలా ఫామ్ అయింది? కవిత అంటే సబ్జెక్ట్, తర్వాత హ్యాజ్ వచ్చింది, తర్వాత ఇది ఎంత వెర్బ్ 3, ఇది తర్వాత ఇదంతా ఆబ్జెక్ట్, ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది ఫామ్ కావడం జరిగింది. కవిత హ్యాస్ వాచ్డ్ పుష్ప మూవీ రీసెంట్లీ. అంటే ఇక్కడ చూడండి, కవిత అంటే సబ్జెక్ట్, హ్యాజ్ వచ్చింది, ప్లస్ వెర్బ్ 3 వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఇది మనకి ఏ టెన్స్ అయింది? ఇది నార్మల్గా ఏ టెన్స్ అయింది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇటీవల జస్ట్ యాక్షన్ జరిగింది కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట ఇది. దీంట్లో ఎట్లా వస్తుంది? సబ్జెక్ట్ అంటే మనకి ఏముంటాయి? ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఈ, షీ ఒట్లు వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. ఇక్కడ హ్యాజ్ ఎందుకు వచ్చిందంటే కవిత అంటే ఎవరేమో షీ కాబట్టి హ్యాజ్ వచ్చింది. అదే యు, వి, ఐ, దే అని వస్తే ఇక్కడ ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. వెర్బ్ 3 అంటే మనకు అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పే అంటే చెల్లించడం, పేయిడ్ చెల్లించాను, పేయిడ్ ఆల్రెడీ చెల్లించాను, పేయింగ్ చెల్లిస్తున్నాను. ఇట్లా ఇది వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4 అట్లా ఇవి 4 ఉంటాయి అన్నమాట. వీటి నుంచి ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు? ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం.
నెక్స్ట్ ఇంకొకటి చూడండి. రవి ఇటీవలే ఇంటర్ పాస్ అయ్యాడు. రవి ఇటీవలే ఇంటర్ పాస్ అయ్యాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా రాస్తాము? సేమ్ కవి కాబట్టి రవి. ఈ షీట్లో వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యాజే వస్తుంది. సో హ్యాజ్. పాస్ అయ్యాడు, ప్యాస్డ్ వెర్బ్ 4, ప్యాస్డ్ ఇంటర్ రీసెంట్లీ. అంతే. రవి హ్యాస్ పాస్డ్ ఇంటర్ రీసెంట్లీ అంటే రవి ఇటీవలే ఇంటర్ పాస్ అయ్యాడు. అట్లా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇటీవలే కార్ కొన్నాను. నేను ఇటీవలే కారు కొన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమని రాస్తున్నాం? నేను అంటే ఐ, కొన్నాను అంటే పర్చేజ్డ్. దానికంటే ముందు ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. ఇక్కడ ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. ఐ హ్యావ్ పర్చేజ్డ్. ఐ హ్యావ్ పర్చేజ్డ్ కార్ రీసెంట్లీ. అంటే నేను ఈ మధ్యనే కారు కొన్నాను అట్లా. లేదా నేను ఇటీవలే కారు కొన్నాను అని ఇట్లా రాసుకోవచ్చు అనమాట. ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఇంకోటి చూడండి. నేను ఇటీవలే ప్రేమలో పడ్డాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మీరే కామెంట్ చేయాలి, నేను చెప్పా. మీరే కామెంట్ చేయండి. సుజాత ఇంతకుముందే భోజనం చేసింది. నేను ఇటీవలే ప్రేమలో పడ్డాను. ఈ రెండింటిని మీరే కామెంట్ చేయండి. ఓకే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అవుతారో సబ్స్క్రైబ్ పక్కన ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత దాని పక్కన జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అయితే వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ అనేది మీకు పంపించేస్తాను. అండ్ 10 కంపెనీస్ హెచ్ఆర్ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు జాబ్ కోసం చూస్తూ ఉంటే మీకు జాబ్ వచ్చేంత వరకు మన ఛానల్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.